హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రేమ్ 7.0 వర్షన్ యొక్క ఫ్యూచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి డిసెంబర్ 19న టాలీ ఫ్రేమ్ 7.0 న్యూ వర్షన్ రిలీజ్ చేశారు. ఈ వర్షన్లో మనకు వచ్చినటువంటి న్యూ ఫ్యూచర్స్ ఏంటో చూద్దామా. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనకి టాలీ ఫ్రేమ్ 7.0 న్యూ వర్షన్ అనేది రిలీజ్ అయింది. టాలీ ఫ్రేమ్లో మనకి చాలా వర్షన్స్ ఉన్నాయి. మీరు ఓల్డ్ వర్షన్స్ యూజ్ చేస్తుంటే కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఓల్డ్ వర్షన్స్లోనే వర్క్ చేసుకోవచ్చు. మీకు లేటెస్ట్ ఫీచర్స్ కావాలి అనుకుంటే టాలీ ఫ్రేమ్ ఓల్డ్ వర్షన్స్ నుంచి మీరు న్యూ వర్షన్కి అప్డేట్ చేసుకోవచ్చు. మనకి కంపెనీ క్రియేషన్, లెడ్జరు, వోచర్ క్రియేషన్ కానీ ఫినాన్షియల్ రిపోర్ట్స్ ఇవేమీ చేంజ్ అవ్వలేదండి. సో మనం టాలీ ERP9లో ఎలా వర్క్ చేస్తున్నామో అలాగే ఉన్నాయి. టాలీ ఫ్రేమ్ ఓల్డ్ వర్షన్స్లో కూడా అలాగే ఉన్నాయి. కాకపోతే మనకి ముందు వర్షన్ కంటే కూడా ఈ వర్షన్లో కొన్ని కొత్త ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ మనకు వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో మనకి డిసెంబర్ 19న టాలీ ఫ్రేమ్ 7.0 న్యూ వర్షన్ రిలీజ్ చేశారు. మనకి ఎడ్యుకేషనల్ మోడ్ కూడా అందుబాటులో ఉంది, ఇది లైసెన్స్డ్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. టాలీ ఫ్రేమ్ 7.0 మనకు వచ్చినటువంటి దీంట్లో న్యూ ఫీచర్స్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ వన్ ఆటో బ్యాకప్. సో ఆటో బ్యాకప్, సో మన టాలీ డేటాని ఆటోమేటిక్గా మనం బ్యాకప్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్మార్ట్ ఫైండ్, డైరెక్ట్ వెండర్ పేమెంట్స్, ఎన్హాన్స్మెంట్స్, ఇవి మనకు వచ్చినటువంటి న్యూ ఫీచర్స్ టాలీ ఫ్రేమ్ 7.0లో. మిగతా ఫీచర్స్ అన్నీ ఓల్డ్ వర్షన్స్లో ఉండేటివే ఉంటాయి. టాలీ ఫ్రేమ్ 7.0లో ఓల్డ్ వర్షన్స్లో మనకు ఉన్నటువంటి ఫీచర్స్తో పాటు ఇవి కొత్తగా యాడ్ అవుతాయి. టాలీ ఫ్రేమ్ 6.2 మనకి లాస్ట్ వర్షను. ఆ లాస్ట్ వర్షన్కి 7.0కి మనకి తేడా ఏంటంటే, సో 6.2లో మనకున్న ఫీచర్స్తో పాటు ఇవి కొత్తగా యాడ్ అవుతాయి అని అర్థం అంతే. మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది సో వీటి గురించి 1 by 1 నేర్చుకుందాం మనం న్యూ ఫీచర్స్ గురించి. ఫస్ట్ ఆటో బ్యాకప్ అన్నాడు. మనం టాలీలో ఇంతకుముందు బ్యాకప్ తీసుకునే వాళ్ళం. అంటే మన టాలీలో ఉన్నటువంటి డేటాని మనం సేవ్ చేసుకోవాలి అంటే మనం బ్యాకప్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ బ్యాకప్ అనేది మనకి రిలీజ్ చేశారు. ఇక్కడ మన బిజినెస్ డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా మనము షెడ్యూల్ చేసుకోవచ్చు. బ్యాకప్ని మనకి డైలీ బ్యాకప్ కావాలా, వీక్లీ బ్యాకప్ కావాలా, అలా షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు. సెట్ ఆటోమేటెడ్ బ్యాకప్స్ టు లోకల్ సిస్టమ్ ఆర్ టాలీ డ్రైవ్. సో లోకల్ సిస్టంలో కావచ్చు, టాలీ డ్రైవ్స్లో కావచ్చు, మనము డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ మనం డేటా అనేది బ్యాకప్ తీసుకోవచ్చు. సెక్యూర్ క్లౌడ్ బ్యాకప్స్ విత్ ఏ పాస్వర్డ్, అంటే మనం బ్యాకప్ తీసుకున్న డేటాను సెక్యూర్ చేసుకోవచ్చు. అంటే మనం పాస్వర్డ్ ఇచ్చాము అంటే బ్యాకప్ డేటాకి, మన టాలీ బ్యాకప్ డేటా వేరే వాళ్ళు ఓపెన్ చేయకుండా ఉండటానికి సెక్యూర్ క్లౌడ్ బ్యాకప్ విత్ ఏ పాస్వర్డ్ అండ్ షేర్ ద రికవరీ కీ విత్ సెలెక్టెడ్ ఈమెయిల్స్. సో మనం బ్యాకప్ తీసుకున్న డేటాని వేరే వాళ్ళకి పంపించవచ్చు. వాళ్ళ ఈమెయిల్తో దాన్ని లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. మన బ్యాకప్ డేటా మొత్తం కూడా క్లౌడ్లో మనకు సేవ్ అవుతుంది. ఇంక్రిమెంటల్ బ్యాకప్స్ విత్ కంప్రెషన్ టు సేవ్ టైమ్ అండ్ స్టోరేజ్. మనకేంటంటే దీనివల్ల ఇలా బ్యాకప్ తీసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది, మనకి స్టోరేజ్ కూడా సేవ్ అవుతుంది. గెట్ అలర్ట్స్ ఫర్ ఫెయిల్డ్ బ్యాకప్స్ అండ్ రీస్టోర్ ఫ్రమ్ ఎనీ ప్రీవియస్ వర్షన్స్ యొక్క డేటా మనం రీస్టోర్ చేసుకుంటూ ఉంటే కూడా ప్రీవియస్ వర్షన్లో ఉన్నటువంటి టాలీ డేటా బ్యాకప్ మనం న్యూ వర్షన్లో రీస్టోర్ చేస్తుంటే అది రీస్టోర్ అవ్వదు. సో అది అప్పుడు మనకి అలర్ట్ చేస్తుంది. సో బ్యాకప్ ఫెయిల్ అయినా, రీస్టోర్ ఫెయిల్ అయినా కూడా ఇమీడియట్ అలర్ట్ వస్తుంది మనకి. సీ ఆల్ బ్యాకప్స్ ఇన్ వన్ రిపోర్ట్ అండ్ డ్రిల్ డౌన్ ఇంటూ డీటెయిల్డ్ లాగ్స్. బ్యాకప్స్ అన్నీ మనం ఒక రిపోర్ట్లో చూసుకోవచ్చు డీటెయిల్గా. నెక్స్ట్ రెస్ట్రిక్ట్ హూ కెన్ బ్యాకప్ ఆర్ రీస్టోర్ త్రూ యూజర్ పర్మిషన్స్. మనం యూజర్ పర్మిషన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో బ్యాకప్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదని సో మనం పర్మిషన్స్, రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవడానికి ఉంటుంది. మన ఆటో బ్యాకప్ డేటా అంతా మనం క్లౌడ్లో సేవ్ చేసుకోవచ్చు. సో షెడ్యూల్డ్ ఇవ్వచ్చు మనము. ఇది ఎడ్యుకేషనల్ మోడ్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవ్వదు, లైసెన్స్డ్ మోడ్లోనే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఆటో బ్యాకప్లో మనకి డైలీ నాకు బ్యాకప్ అయిపోవాలి ఈ టైంకి అని మనము టైము, డేట్ అనేది సెట్ చేసి పెట్టేశాము అంటే ఆటోమేటిక్గా మనం టాలీ క్లోజ్ చేస్తున్నా కూడా ఆ టైంకి బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా బ్యాకప్ అయిపోతుంది డేటా. మీరు వీక్లీ సెట్ చేస్తే వీక్లీ, డైలీ ఆర్ మంత్లీ మీరు ఎలా సెట్ చేస్తారో ఆటోమేటెడ్ బ్యాకప్ అనేది ఆ టైంకి టాలీ క్లోజ్ చేస్తున్నా కూడా ఆటోమేటిక్గా డేటా బ్యాకప్ అయిపోతుంది.
సో మళ్ళీ మనం మాన్యువల్గా చేయని అవసరం ఉండదు ఇక్కడ. సెక్యూర్ క్లౌడ్ బ్యాకప్ ఫర్ ఫ్రీ అనమాట. ఈజీగా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు, డేటా బ్యాకప్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ మనకి ఆటోమేటిక్ షెడ్యూల్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్ స్టోర్ అయిపోతుంది మనకి. ఇవే మనకి ఆటోమేటిక్ బ్యాకప్ వల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్. నెక్స్ట్ మనకి స్మార్ట్ ఫైండ్ అన్నాడు. ఈ స్మార్ట్ ఫైండ్ అనేది మనకి న్యూగా ఇంట్రడ్యూస్ చేశారు యాక్చువల్గా. ఇక్కడ చూడండి, టాలీ ఫ్రేమ్ 7th వెర్షన్ నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫైండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ పైన ఆల్ట్ F షార్ట్ కట్కి. సో ఫైండ్ అంటే మనం డీటెయిల్స్ని ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. లెడ్జర్స్, ఓచర్స్, డేట్ వైజు, పార్టీ వైజు ఈజీగా కనుక్కోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఫైండింగ్ ఇన్ఫర్మేషన్ యూ నీడ్, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో దాన్ని మనము ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ రిమెంబర్ ఇట్ ఎగ్జాక్ట్గా మీకు రిమెంబర్ లేకపోయినా కూడా ఫస్ట్ 2-3 లెటర్స్ గుర్తున్నా కూడా వాటిని వేసి మనము ఫైండ్ ద్వారా డేటాని సెర్చ్ చేసుకోవచ్చు. ఫైండ్ ఎనీ యూజర్ ఎంటర్డ్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ మాస్టర్స్, ఓచర్స్ అండ్ మల్టిపుల్ లొకేటెడ్ కంపెనీస్. మనం టాలీలో మల్టిపుల్ కంపెనీస్ క్రియేట్ చేసి ఉంటాము. ఆ మల్టిపుల్ కంపెనీస్ మనం ఇప్పుడు సో మనము మాస్టర్స్ ఫైన్ అంటే లెడ్జర్స్, స్టాక్ ఐటమ్స్, కాస్ట్ సెంటర్స్ ఇవన్నీ ఫైన్ చేసుకోవచ్చు, ఓచర్స్ ఫైన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఒక లెడ్జర్ నేమ్ ఇచ్చామనుకోండి, క్యాష్ లెడ్జర్ ఫైండ్ అవ్వాలి అని ఇచ్చామనుకోండి, మనకి టాలీలో ఉన్నటువంటి మల్టిపుల్ కంపెనీస్ నుంచి ఆ క్యాష్ లెడ్జర్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో మనం షార్ట్ కట్ కీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రెస్ ఆల్ట్ F ప్రెస్ చేసామంటే మనకి ఫైండ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఏం సెర్చ్ చేయాలో మనం టైప్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. వర్క్స్ విత్ సింగిల్ అండ్ మల్టిపుల్ ఆర్ పార్షియల్ కీవర్డ్స్, సింగిల్ కీవర్డ్ మల్టిపుల్ కీవర్డ్స్తో మనం సెర్చ్ చేసుకోవచ్చు డేటా. మ్యాచెస్ సిమిలర్ స్పెల్లింగ్స్ అండ్ షోస్ కంటైన్ వర్డ్ రిజల్ట్స్. సో మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవ్వకూడదు ఇక్కడ, కరెక్ట్గా మనము ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్స్ కరెక్ట్గా వస్తుంది. కాన్ఫిగర్ యాజ్ పర్ యూజ్ ఇన్ ద గ్లోబల్ సెట్టింగ్స్ F1 సెట్టింగ్స్ ఫైండ్. సో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు దీన్ని కావాలి అంటే. మీరు కాన్ఫిగర్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా మనకి ఫైండ్ అనేది టాలీ ఫ్రేమ్ 7.0లో ఉంది. సో ఇన్స్టెంట్లీ లొకేట్ ఎనీథింగ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ మాస్టర్స్ ఆర్ ఓచర్స్ వితౌట్ నీడింగ్ టు రిమెంబర్ ఎక్స్ట్రా నేమ్స్. నెక్స్ట్ ఆప్షన్ ఏముందో చూద్దామ్మా. నెక్స్ట్ డైరెక్ట్ వెండర్ పేమెంట్స్ అన్నాడు. డైరెక్ట్ వెండర్ పేమెంట్స్ టర్నింగ్ పేమెంట్స్ ఇంటూ 1 క్లిక్ బ్రిడ్జ్ అన్నాడు. మేక్ వెండర్ పేమెంట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ టాలీ త్రూ కోటెక్, యాక్సెస్ అండ్ SBI. అంటే ఇక్కడ మనకి యాక్చువల్గా టాలీలో న్యూ వర్షన్లో డైరెక్ట్గా మనం బ్యాంక్తో కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. త్రూ బ్యాంక్తో మనం కనెక్ట్ చేసామంటే బ్యాంక్ ఎంట్రీస్ అన్నీ కూడా మన టాలీలో మనకి పడిపోతాయి. మనం సపరేట్గా బ్యాంక్ ఎంట్రీస్ వేసుకోని అవసరం ఉండదు. అది ఓన్లీ మనకి నెట్ బ్యాంకింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు. టాలీలోకి మన నెట్ బ్యాంకింగ్ కనెక్షన్ చేసుకోవచ్చు. కానీ మనకు అన్ని బ్యాంక్స్ అలో లేదు. కోటెక్ బ్యాంకు, యాక్సెస్ అండ్ SBI బ్యాంక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సో మనకి యాక్సెస్ బ్యాంక్లో కానీ కోటెక్, SBI బ్యాంక్లో అకౌంట్ ఉంటే దాన్ని టాలీ ఫ్రేమ్లోకి మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనము వెండర్ పేమెంట్స్ కూడా డైరెక్ట్గా టాలీ నుంచే చేయొచ్చు. నెక్స్ట్ గెట్ ఇన్స్టెంట్ పేమెంట్ స్టేటస్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అప్డేటెడ్ ఇన్ టాలీ. మనకి ఆటోమేటిక్గా టాలీలో ఎంట్రీస్ కూడా అప్డేట్ అయిపోతాయి. పేమెంట్ స్టేటస్ ఏంటి అంటే మనకి చెక్కు క్లియర్ అయిందా, బోన్స్ అయిందా, ఆ చెక్కు నెంబర్ ఏంటి, ఇమీడియట్గా మనకి ఎంట్రీస్ అనేది టాలీలో అప్డేట్ అయిపోతాయి. గెట్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇన్ 1 క్లిక్ ఫర్ క్విక్ రీకన్సిలేషన్. బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనం 1 క్లిక్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజీగా మనం రీకన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కీప్ బుక్స్ అప్డేటెడ్ వితౌట్ మాన్యువల్ ఎంట్రీస్. మాన్యువల్ ఎంట్రీ లేకుండా మనము బుక్ ఆఫ్ అకౌంట్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ ఎంట్రీస్ కావచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ వేస్తాము. మన సప్లయర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తాము. మనం పర్చేజ్ ఇన్వాయిస్ వేస్తాం కదా, అంటే పర్చేజెస్ కూడా ఆటోమేటిక్గా మనకు అప్డేట్ అయిపోతాయి. ఇక్కడ కీప్ బుక్స్ అప్డేట్ నోటిఫై వెండర్స్ విత్ పేమెంట్ అడ్వైస్ ఓవర్ ఈమెయిల్. మనము ఈమెయిల్ ద్వారా వెండర్స్కి పేమెంట్ అడ్వైస్ కూడా పంపించవచ్చు మెయిల్స్ ద్వారా. షేర్ అనే ఆప్షన్ కూడా ఉంది మనకి. వర్క్స్ సెక్యూరిటీ త్రూ ద మెన్షన్డ్ బ్యాంక్స్. సో మనకి ఈ బ్యాంక్స్లో మాత్రమే ఈ ఆప్షన్స్ అందుబాటులో ఉంది, వేరే బ్యాంక్ వాళ్ళకి లేదు. లైసెన్స్డ్ మోడ్లోనే ఇది కూడా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్ ఇన్వాయిస్ టు పేమెంట్ విత్ భారత్ కనెక్ట్ ఫర్ బిజినెస్ అన్నాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్న ఫ్యూచర్సే ఇది. ఏ ఫ్యూచరు? డైరెక్ట్ వెండర్ పేమెంట్స్ ఫ్యూచరే ఇది. సో మనకి ఆటోమేటిక్ ఇన్వాయిస్ టు పేమెంట్ విత్ భారత్ కనెక్ట్ ఫర్ బిజినెస్. భారత్ కనెక్ట్ అనే ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ.
విత్ భారత్ కనెక్ట్ సెక్యూర్లీ ఎక్స్చేంజ్ ఇన్వాయిసెస్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ విత్ యువర్ సెల్లర్ ఆర్ బయ్యర్ డైరెక్ట్లీ విత్ ఇన్ టాలీ ఫ్రేమ్. సో మనం ఇన్వాయిసెస్ కానీ పేమెంట్స్ కానీ సెక్యూర్గా మనము మన సెల్లర్ కానీ బయ్యర్ కానీ సెక్యూర్గా మనము డీటెయిల్స్ని షేర్ చేసుకోవచ్చు టాలీ ఫ్రేమ్లోనే. అంటే మన ఇన్వాయిసెస్ సెల్లర్కి పంపించవచ్చు, బయ్యర్కి పంపించవచ్చు, పేమెంట్స్ కూడా ఆ ఇన్వాయిసెస్కి అగైనెస్ట్గా మన పేమెంట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అక్యురేట్ అండ్ అకౌంటింగ్ అండ్ రీకన్సిలేషన్. ఇప్పుడు మనము సప్లయర్ దగ్గర నుంచి గూడ్స్ బై చేస్తున్నామా అంటే పర్చేస్ చేస్తున్నాము. మీ సప్లయర్ అక్కడ ఇన్వాయిస్ అప్డేట్ చేయంగానే అది పర్చేజ్ ఓచర్గా మన టాలీ ఫ్రేమ్లోకి ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది. అదేవిధంగా మనం సేల్ ఎంట్రీ వేసామనుకో, మన దగ్గర ఎవరైతే కొనుక్కుంటున్నారో బయ్యర్కి అది పర్చేజ్ అవుతుంది. మనం ఇక్కడ సేల్ ఎంట్రీ వేస్తేనే మీ బయ్యర్కి టాలీ ఫ్రేమ్లో అది పర్చేజ్ ఎంట్రీగా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోవాలి. అలా ఆటోమేటిక్గా అప్డేట్ ఫ్యూచరే భారత్ కనెక్ట్ ఫర్ బిజినెస్. మన పర్చేజ్ ఇన్వాయిస్లు కూడా వేసే పని ఉండదు. భారత్ కనెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి ఇన్వాయిస్లు అప్డేట్ అయిపోతాయి, దానికి సంబంధించిన పేమెంట్స్ కూడా మనకు అప్డేట్ అయిపోతూ ఉంటాయి. డైరెక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మనం ఇన్వాయిసెస్, సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అక్యురేట్ రీకన్సిలేషన్ ఉంటుంది మనకి. సో మనం ఎంత అమౌంట్కి టోటల్ పర్చేస్ చేసాము, ఎంత పేమెంట్ రిసీవ్ అయింది, ఎంత పెండింగ్ ఉంది, ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అదర్ ఎన్హాన్స్మెంట్స్. చాలామంది అడుగుతున్నారు నన్ను, మేడం మనము టాలీలో నుంచి డైరెక్ట్గా బ్యాంకుకి కనెక్ట్ చేసుకోవచ్చు కదా, మనము ఆన్లైన్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి టాలీ ఫ్రేమ్ నుంచి డైరెక్ట్గా మన బ్యాంక్కి కనెక్ట్ చేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా మనకి బ్యాంక్ స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, రీకన్సిలేషన్ కంప్లీట్ అవుతుంది, ఎంట్రీస్ కూడా ఆటోమేటిక్గా పడిపోతాయి కదా అంటే ఓన్లీ 2 బ్యాంక్స్ మాత్రమే అలో చేస్తుందండి, అన్ని బ్యాంక్స్ అలో చేయదు. కోటెక్, యాక్సెస్, ఎస్బీఐ బ్యాంక్స్ ఉన్న వాళ్ళు టాలీ ఫ్రేమ్లో నుంచి డైరెక్ట్గా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఈ బ్యాంకుకి కనెక్ట్ అవ్వచ్చు. ఆ ఫ్యూచర్ ఎనేబుల్ చేసుకోవాలి మనము. యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా కనెక్ట్ అయ్యామంటే మనకి బ్యాంక్లో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా టాలీలో మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఎంట్రీ. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, మేడం బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మనము టాలీలోకి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అది వర్క్ అవ్వట్లేదు అని. మీరు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్న బ్యాంక్ స్టేట్మెంట్ని టాలీ ఫ్రేమ్లోకి డైరెక్ట్గా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎంట్రీస్ అన్నీ ఆటోమేటిక్గా మన టాలీలోకి వస్తాయి. తర్వాత వాటిని ఎంట్రీస్ చూసి వాటిని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ పీడిఎఫ్ ఫార్మేట్ మాత్రమే అలో చేస్తుంది, ఎక్సెల్ ఫార్మేట్ అలో చేయట్లేదు. ఇంకా మనకి అదర్ ఫీచర్స్ దీంట్లో ఏమున్నాయి అంటే జిఎస్టీకి సంబంధించి అదర్ ఫీచర్స్ ఇచ్చాడు మనకి. అదేంటో చూద్దాము. మనం ఈ ఇన్వాయిస్, ఈవే బిల్స్ అనేవి టాలీ ఫ్రేమ్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్రిపేర్ చేస్తున్నాం కూడా. వాటిని మనం క్యాన్సిల్ చేయాలి అంటే టాలీ ఫ్రేమ్ నుంచి ఈ ఇన్వాయిస్, ఈవే బిల్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంకొక విషయము, ఈ ఇన్వాయిస్, ఈవే బిల్స్ రెండు కూడా మీరు ప్రిపేర్ చేసిన డేట్ నుంచి 24 అవర్స్ వరకు మాత్రమే క్యాన్సిల్ చేసుకోవాలి, తర్వాత వాటిని మనం క్యాన్సిల్ చేయలేము. నెక్స్ట్, ఎక్స్పోర్ట్ ఫుల్ పీరియడ్ జిఎస్టీఆర్ 3B ఇన్ 1 ఫైల్. సో మనము జిఎస్టీఆర్ 3Bని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫుల్ ఫైల్ని. ఐటీసీ రిడక్షన్ ఆప్షన్ ఫర్ క్రెడిట్ నోట్స్. ఐటీసీ రిడక్షన్ ఆప్షన్ అనేది కూడా మనకి ఇచ్చి ప్రొవైడ్ చేశారు. ఐటీసీ రీకన్సిలేషన్ కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ. యాడ్, యాక్సెప్ట్, రిజెక్ట్ ఆర్ పెండింగ్ రిమార్క్స్ అండ్ అప్లోడ్ టు పోర్టల్. సో మనము యాక్సెప్ట్, రిజెక్ట్, పెండింగ్ రిమార్క్స్ అనేవి పోర్టల్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఇది ఐఎంఎస్కి సంబంధించింది. మనం జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసుకునేటప్పుడు సో మన ఎవ్రీ మంత్ కూడా రెగ్యులర్ డీలర్ అనే అతను 1 ఫైల్ చేస్తాడు. తర్వాత 14వ తారీఖు తర్వాత సో మనం ఏం చేస్తాము, జిఎస్టీఆర్ 2A 2B రీకన్సిలేషన్ చేసుకొని 3B ఫైల్ చేస్తాము. కానీ మనకి ఇక్కడ ఏం చేశాడు, 2B రీకన్సిలేషన్ చేయడానికంటే ముందు ఐఎంఎస్ అనేది ఇచ్చాడు, ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. ఆ ఐఎంఎస్లో మనకి అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ సప్లై యొక్క ఇన్వాయిస్లు ఉంటాయి. మన పర్చేస్ ఇన్వాయిస్లకు సంబంధించిన ఐటీసీని మనం యాక్సెప్ట్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా, పెండింగ్లో పెట్టాలన్నా కూడా మనం ఐఎంఎస్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఐఎంఎస్ని యూజ్ చేసుకొని మనం కరెక్ట్ ఐటీసీ అనేది మనం క్లెయిమ్ చేసుకుంటాం. ఆల్రెడీ నేను ఈ ఐఎంఎస్ గురించి వీడియోలు చేశాను. ఐఎంఎస్ అనేది మనకి ఇప్పుడు టాలీ ఫ్రేమ్లో కూడా అందుబాటులో ఉంది మనకి న్యూ వర్షన్స్లో. సో మనము జిఎస్టీ పోర్టల్లో ఇన్వాయిస్లు యాక్సెప్ట్ చేసిన, రిజెక్ట్ చేసిన, పెండింగ్ పెట్టిన వాటి యొక్క రిమార్క్స్ అనేది ఆటోమేటిక్గా మనకి పోర్టల్కి అప్లోడ్ అయిపోతాయి. నెక్స్ట్, ఎక్స్చేంజ్ డేటా యూజింగ్ నావిగేట్ జేఎస్ఎన్ఓ ఫార్మేట్స్. మనం ఇంతకుముందు ఫైల్స్ ఎక్స్పోర్ట్ చేయాలి అంటే టాలీ నుంచి మనము లెడ్జర్స్ కానీ, సేల్స్ రిపోర్ట్ కానీ, పర్చేజ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా
మనము పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ లేకపోతే ఎక్సెల్ ఫార్మేట్లో కానీ టాలీ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇంపోర్ట్ కూడా అంతే, పీడిఎఫ్ ఫార్మేట్లో ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్సెల్ ఫార్మేట్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ కొత్తగా ఇక్కడ మనకి జేఎస్ఎన్ఓ ఫైల్ ఫార్మేట్ నుంచి కూడా జేఎస్ఎన్ఓ ఫైల్ ఫార్మేట్ ఉండే ఫైల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, టాలీ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. మనకి జేఎస్ఎన్ఓ ఫార్మేట్ కూడా మనకు అందుబాటులోకి తెచ్చారు. ఫాస్టర్ లోడ్ టైమ్ ఫర్ కంపెనీస్ అండ్ రిపోర్ట్స్. మనకి టాలీ ఫ్రేమ్ 7 అనేది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. మనం ఏ రిపోర్ట్ క్లిక్ చేసినా కూడా సో అది ఇమీడియట్గా యాక్సెస్ చేసి మనకి రిజల్ట్స్ ఇస్తుంది. ఫాస్టర్ అనమాట, ఫాస్ట్గా వర్క్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ మైగ్రేషన్ విత్ పాస్ అండ్ రీసమ్ అన్నాడు. ఇప్పుడు మనం టాలీ ఫ్రేమ్ ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నాము. ఓల్డ్ వర్షన్ మనము న్యూ వర్షన్గా అప్డేట్ చేసుకున్నాము అంటే మనకు ఓల్డ్ వర్షన్లో మనం చాలా కంపెనీస్ క్రియేట్ చేసి ఉంటాము, వాటిలో మన డేటా కూడా ఉంటుంది. మనం క్రియేట్ చేసిన కంపెనీ డేటా మొత్తము న్యూ వర్షన్లోకి మనం మైగ్రేట్ చేసుకోవచ్చు. మనం యూజ్ చేసుకోవచ్చు. మేడం నేను టాలీ ఫ్రేమ్ 3.0 యూజ్ చేస్తున్నాను. ఆ టాలీ ఫ్రేమ్ 3.0 యొక్క నేను ఇప్పుడు ఆ 3 వర్షన్ టాలీ ఫ్రేమ్ 3rd వర్షన్ని టాలీ ఫ్రేమ్ 7 న్యూ వర్షన్గా అప్డేట్ చేసుకున్నాను. ఓల్డ్ వర్షన్లో ఉన్నటువంటి డేటా మొత్తం అలాగే ఉంటుందా అంటే అలాగే ఉంటుందండి. మన కంపెనీ డేటా మొత్తం కూడా మనం వేసిన అకౌంట్స్, కంపెనీస్ డేటా మొత్తం ఉంటుంది. ఆ డేటా మొత్తం మనం ఈజీగా మైగ్రేట్ చేసుకోవచ్చు న్యూ వర్షన్లోకి. చాలా ఈజీ అనమాట మనకి. సో మేడం మేము టాలీ ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నాము, మాకేమో వేరే కంపెనీ వాళ్ళు న్యూ వర్షన్ టాలీ బ్యాకప్ అనేది మాకు పంపించారు, దాన్ని మేము రీస్టోర్ చేస్తుంటే అవ్వట్లేదు అంటుంటారు. మీరు టాలీ ఫ్రేమ్ 3rd వర్షన్ యూజ్ చేసి టాలీ ఫ్రేమ్ 3rd వర్షన్ యొక్క బ్యాకప్ని టాలీ ఫ్రేమ్ 7లో వేస్తే అది ఎలా రీస్టోర్ చేసుకుంటుంది? చేసుకోదు. సో న్యూ వర్షన్గా అప్డేట్ చేసుకుంటేనే అది రీస్టోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం టాలీ ఫ్రేమ్ 7.0 న్యూ వర్షన్ ఇది మనకి. నేను డౌన్లోడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ బ్యాకప్ అన్నాడు. ఇక్కడ డేటాకి వెళ్ళాలి, బ్యాకప్ అండ్ రీస్టోర్ తీసుకోండి. షెడ్యూల్డ్ బ్యాకప్ అన్నాడు. బ్యాకప్ని మనం షెడ్యూల్ చేసుకోవాలంటే క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇది మనకి ఓన్లీ చూడండి లైసెన్స్డ్ మోడ్లోనే వర్క్ అవుతుంది. సో ఎడ్యుకేషనల్ మోడ్లో మీరు ప్రాక్టీస్ చేసుకోలేరు. సో మీరు ఏ డ్రైవ్లో బ్యాకప్ ఫైల్ సేవ్ చేయాలో ఆ డ్రైవ్ ఇక్కడ తీసుకున్న తర్వాత చూడండి బ్యాకప్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఇక్కడ డైలీనా, మంత్లీనా, వీక్లీనా అని టైమింగ్ తీసుకొని టేక్ ఏ బ్యాకప్ నవ్వు అని క్లిక్ చేసామంటే ఎస్ ఇస్తే మనకి డేటా బ్యాకప్ అయిపోతుంది. మీరు ఇక్కడ ఇచ్చిన టైంకి మీ సిస్టమ్ ఆఫ్లో ఉంటే కూడా బ్యాకప్ అయిపోతుంది. సెట్ బ్యాకప్ పాస్వర్డ్ క్లిక్ చేసుకొని పాస్వర్డ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డేటాలోకి వెళ్ళి మనం బ్యాకప్ అండ్ రీస్టోర్ తీసుకొని చూడండి, రీస్టోరు ఇది మనకి కొత్తగా వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎక్స్చేంజ్కి వెళ్ళారంటే ఇక్కడ చూడండి మనకి ఆల్ బ్యాంకింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనము ఆన్లైన్ బ్యాంకింగ్తో కనెక్ట్ అవ్వచ్చు. మన బ్యాంక్ తోటి టాలీ ఫ్రేమ్ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి అంటే లాగిన్ అండ్ లాగౌట్ తీసుకోవాలి. ఓన్లీ లైసెన్స్డ్ మోడ్లోనే ఇది కూడా వర్క్ అవుతుంది. సో ఆల్ బ్యాంకింగ్ ఆప్షన్స్ తీసుకొని మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో బ్యాంకు కనెక్షన్స్ చూడండి, బ్యాంకు కనెక్షన్స్ ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ అవ్వచ్చు. నేను ఫైండ్ అనే ఆప్షన్ చెప్పాను కదా, ఇక్కడ పైన ఇంట్రడ్యూస్ చేశారు చూడండి. ఆల్ట్ ఆఫ్ షార్ట్కట్కి ఫైండ్ అనే ఆప్షన్ ఇక్కడ వచ్చింది మీకు. సో ఈ ఇంపోర్టు ఎక్స్పోర్ట్ మనకి ఓల్డ్ వర్షన్స్లో కూడా ఉన్నాయి, న్యూ వర్షన్స్లో కూడా ఇచ్చాడు. సో ఇప్పుడు ఒకసారి ఎక్స్పోర్ట్కి వెళ్దాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ సో ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఎక్స్పోర్ట్ క్లిక్ చేశాను. ఎక్స్పోర్ట్లో ఇక్కడ కరెంట్ తీసుకున్నాను. ఇక్కడ ఫైల్ ఫార్మేట్ తీసుకుంటున్నా. చూడండి ఫైల్ ఫార్మేట్ చూడండి, జేఎస్ఎన్ఓ ఫైల్ అనేది అప్డేట్ చేశారా ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇంతకుముందు మనం పీడిఎఫ్ ఫార్మేట్, ఎక్సెల్ ఫార్మేట్లో అప్డేట్ చేసుకున్నాం. ఇప్పుడు జేఎస్ఎన్ఓ ఫార్మేట్లో కూడా మనం ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి ఇంకొక ఫ్యూచర్ అనమాట జేఎస్ఎన్ఓ అనేది. నెక్స్ట్ మనకి ఇంకా షేర్ ఆప్షన్ కూడా మనకి ఎప్పటి నుంచో వర్క్ అవుతుంది. సో ప్రీవియస్ వర్షన్లో కూడా ఉంది. సో ఈ వర్షన్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎంఎస్ అన్నమ్మ. ఈ ఐఎంఎస్ అనేది మనకి జిఎస్టీ ఫ్యూచర్స్లో ఉంటుంది. సో జిఎస్టీలో ఉంటుంది మనకి. ఇక్కడ చూసామంటే జిఎస్టీ ఓపెన్ చేయండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్ళారంటే ఇక్కడ చూడండి మనకి ఈ ఇన్వాయిస్, ఈ వే బిల్ ఇచ్చేసారు. ఇక్కడ ఈ ఇన్వాయిసెస్ క్లిక్ చేశారు అంటే
మనం ఎన్ని ఈ ఇన్వాయిస్లు మనం ప్రిపేర్ చేసామో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయమ్మా. పక్కనే మీకు ఈ ఇన్వాయిస్లు క్యాన్సిల్ చేసే బటన్స్ కూడా ఉంటాయి లైసెన్స్డ్ వర్షన్లో. మీరు ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈవే బిల్స్, ఈ ఇన్వాయిసెస్. ఇక్కడ చూడండి ఐఎంఎస్, ఇన్వాయిస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఐఎంఎస్ అనేది మనకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ జిఎస్టీఆర్ 2A 2B కూడా రీకన్సిలేషన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇవన్నీ కూడా లైసెన్స్డ్ వర్షన్లో మాత్రమే వర్క్ అవుతాయమ్మా. మనకు వచ్చిన కొత్త ఫీచర్స్ అన్నీ కూడా ఒక ఫైండ్ తప్పక మిగతా అన్ని మనకి న్యూ వర్షన్స్లోనే వర్క్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, నేను కంపెనీకి వెళ్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ కంపెనీ తీసుకున్నాను. చూడండి, నేను మల్టిపుల్ కంపెనీస్ ఇక్కడ క్రియేట్ చేశాను. ఓకేనా, మల్టిపుల్ కంపెనీస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ నాకు ఓల్డ్ వర్షన్స్లో ఉన్నాయమ్మా. ఇప్పుడు ఈ ఓల్డ్ వర్షన్లో మైగ్రేట్ రిక్వైర్డ్ అని వస్తుంది చూడండి. దీన్ని నేను న్యూ వర్షన్లోకి ఇప్పుడు ఓపెన్ చేయాలి అంటే, సో మీరు ఏ కంపెనీ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసిన వెంటనే మైగ్రేట్ అని అడుగుతుంది. అంటే నేను ఈ కంపెనీ 6.1 టాలీఫ్రేమ్ 6.1లో క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను టాలీఫ్రేమ్ 7.0 న్యూ వర్షన్ అప్డేట్ చేశాను. ఆ ఓల్డ్ వర్షన్లో ఉండే డేటా మొత్తం కూడా నాకు న్యూ వర్షన్లోకి రావాలి అంటే మైగ్రేట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు మైగ్రేట్ అయిపోతుంది. సో ఇలా మీరు ప్రతి ఒక్కటి కూడా మైగ్రేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ ఫైండ్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది, మిగతా ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.